విశాఖ జిల్లా గాజువాక శ్రీలానగర్ వెంకటేశ్వర కాలనీలో త్రైత సిద్ధాంత వారి ఆధ్వర్యంలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక కార్యనిర్వాహకులు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని పూజా కార్యక్రమాలు చేపట్టి భగవద్గీత పఠనంతో వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 2 రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భగవద్గీత శ్లోక పఠన, శ్రీకృష్ణ గోపిక వేషధారణ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచనములు, దేవదేవుని ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారి త్రిమత ఆధ్యాత్మిక గ్రంథముల ప్రదర్శనలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దేవదేవుని ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు. త్రైత సిద్ధాంతం భగవద్గీత దాంట్లో 3 ఆత్మల గురిండే చెప్పారు. ఆ 3 ఆత్మల నిరూపణ బయట అస్తములోన, తర్వాత కన్నులోన, చెట్టులోన, విత్తనములోన చూపించారు. అదేవిధంగా పురుషోత్ప్రాప్త యోగంలోని 16-17 శ్లోకంలో అక్షర పురుషోత్తం అనే 3 ఆత్మల గురించి వివరము. అదే ఖురాన్లోని 50వ సూర 21వ ఆయతలో తోడేవాడు, తాలుబడేవాడు, సాక్షిగా చూసేవాడని. అందువల్ల భగవద్గీతలో హరుడు అని చెప్పి 3 ఆత్మల గురించి చెప్పారు. ఆ 3 ఆత్మల గురించి బయట చెప్పింది అస్తం చూపించారు. శివలింగం మీద 3 విభూతి రేఖల పైన 3 ఆత్మలు ఉన్నాయని, మధ్యాత్మనే అధ్యాత్మము అంటే ఆత్మను అధ్యయించడమే ఆధ్యాత్మికము అని నిరూపణకి 3 నామాల్లో మధ్య నామంకే ఎర్రబొట్టు పెట్టి చూపించారు. ఆత్మనే అధ్యాయం చేయండి అని. హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ భగవంతుని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల శుభాకాంక్షలు అందరికీ. ఇక్కడ శీలానగర్లో ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా కృష్ణాష్టమి జరుగుతుంది. అందరూ జరిపేటట్టు కాకుండా త్రైత సిద్ధాంతం వారు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే పల్లకి ఊరేగింపు, స్వామివారిని పల్లకీలో ఊరేగించడం జరుగుతుంది. అదే కోలాటము, తర్వాత డాన్స్ ప్రోగ్రామ్స్, భగవద్గీత శ్లోకాల పోటీలు జరుగుతాయి. రేపు స్వామివారి పల్లకి ఊరేగింపు జరుగుతుంది శీలానగర్ పుర వీధుల్లో. తర్వాత స్వామివారి పల్లకి ఊరేగింపు జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా బిందెలతో నీళ్ళు తీసుకొని వచ్చి స్వామివారి పల్లకి ముందు వేసుకొని పాల్గొంటారని కోరుచున్నాము.